ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేసి 3 లక్షల రూపాయలు 40 గ్రాముల బంగారం నగలతో పరారైన ఓ మహిళ నిర్వాహం తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ 24 సంవత్సరాలు వయసు కలిగిన తేజ అనే యువకుడు డ్రైవింగ్ నేర్పుతా తిరుపతిలోని ఓటేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతనికి 30 సంవత్సరాల ఓ యువతి నాగమణి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహంకు దారితీసింది. కొంతకాలం కాపురం చేసిన అనంతరం మరొకరిని వివాహం చేసుకుని అనంతపురంలో తాడిపత్రిలో నివాసం ఉంటుంది. బాధితుడు తేజతో ఆమెకు 6వ వివాహం మీడియాకు తెలిపారు. ఆమె ప్రస్తుతం అమర్నాథ్ అనే వ్యక్తితో 7వ వివాహం చేసుకొని ఆయన వద్ద నుంచి నగలు డబ్బుతో పరారైనట్లు తేజ నగరంలోని ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సంబంధించిన పోలీస్ స్టేషన్కు సీఐకు రెఫర్ చేశాడని, అయితే పోలీసులు పట్టించుకోకపోగా అవహేళనగా మాట్లాడినట్లు తేజ ఆవేదనను వ్యక్తపరిచాడు. పోలీస్ స్టేషన్లో మహిళలకు ఒక న్యాయమా, పురుషులకు ఒక న్యాయమా అని నిలదీశాడు. తనకు న్యాయం చేయాలని, తనను మోసం చేసినట్లు మరో ఎందరినో మగవారిని మోసం చేస్తున్న మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముందు తన బాధను వ్యక్తం చేశారు. తేజ మాది పులిగుంట. నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను 1.5 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొక అతనితో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఇంతకుముందు గత 3 మ్యారేజెస్ అయినాయంట. నాకు ఈ మ్యారేజ్ అయినాక తెలిసింది. ఈ అమ్మాయి చాలా ఫ్రాడ్ చేసి నా దగ్గర అమౌంట్, గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయింది. 3 లక్షల అమౌంట్, 40 గ్రాములు గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుతున్నాను. మేము మ్యారేజ్ చేసుకున్న ప్రూఫ్, ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళి ఇంకొక అబ్బాయిని చేసుకున్నాను. ఈ అబ్బాయి వచ్చి తాడిపత్రి, పెదమాలపల్లి, అనంతపూర్ జిల్లానా. ఎన్లూరు మండలము, పెదమాలపల్లి విలేజ్, అనంతపూర్ జిల్లా. అమ్మాయి ఓటేరులో నాతో కూడా కాపురం చేస్తాను. ఇప్పుడు ఉండేది ఇక్కడే పెదమాలపల్లి విలేజ్లో ఉంది, అనంతపూర్ డిస్టిక్. వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. కలిసాక సారు సిగ్నేచర్ పెట్టి ఇచ్చారు. ఆన్లైన్లో పంపిస్తామమ్మా, మీరు సిఏ గారిని కలవండి అని చెప్పారు. సో మేము వెళ్ళాం నిన్న సిఏ గారిని కలుద్దామని. ఆయన ఊర్లో ఉన్నారని చెప్పారు. సరే ఎస్ఐ సార్తో మాట్లాడదామంటే ఇప్పుడు లేరు, అప్పుడు బయట వెళ్ళారు, సాయంత్రం వస్తారు, మార్నింగ్ వస్తారు అని చెప్పడము. సో ఉన్న వాళ్ళన్నా మీరు కాల్ చేసి పిలిపించండి సార్, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు ఈ అబ్బాయి మీద అని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి ఈరోజు మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ అంటే 12 o'clock అలా వెళ్ళాక అక్కడ వాళ్ళు కూర్చొని ఈకెక్కులు పక్కపక్కలు వేసుకొని నవ్వుకోవడాలు, ఈ అబ్బాయిల మీద జోక్ వేయడం. ఈ అమ్మాయికి అయితే న్యాయం చేయడానికి పరిగెత్తారు ఒక అబ్బాయి. ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది లేరు? ఎందుకు న్యాయం చేయరు, ఎందుకు చేయకూడదు అని మేము ఇలా క్వశ్చన్ వేస్తే ఏం చేద్దామ్మా, ముందు తెలీదా అంటే, తెలిసి ఎందుకు పోయి బురదలో పడతాము, తెలియకపోతేనే కదా పోయి బురదలో పడతారు. ఆ మాట అడిగితే వాళ్ళు అసలు ఏది స్పందించట్లేదు. తాడిపర్తి సిఐ అంట, ఆయన కాల్ చేసి ఈ అబ్బాయిని బెదిరించడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి అంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ ఇంటికి ఫోన్లు చేసి వాళ్ళ సిస్టర్కి వాళ్ళ బావకి ఇద్దరికి గొడవ పెట్టడం, వాళ్ళిద్దరు విడిపోయే స్టేజ్కి రావడం, ఇలా చేసిందని కాల్ చేసి ఆయన ఈ అబ్బాయిని బెదిరిస్తాడు. సార్ మీరు ఏం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు, మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ప్రూఫ్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఏమంటే అవి మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం తెలిసి తెలియకన్నా మేమేమన్నా అంటే మాకు తిరుపతి మేమేమన్నా చేసుకుంటాం, మాకు తెలుసు ఎవరితో మాట్లాడాలని రాంగ్గా మమ్మల్ని క్వశ్చన్ చేయడం. ఆయన మాకు ఎస్పీ గారే చెప్పారంటే ఎస్పీ గారు అన్యాయానికి సపోర్ట్ చేయమని చెప్తారా?